ఓం గురుభ్యో నమః. సనత్ సుజాతీయము 7వ రోజు ఏప్రిల్ 11వ తారీఖు 2021 సంవత్సరం. నిన్న మౌనము గూర్చి ధృతరాష్ట్రుడు సనత్ సుజాతీయుని చెప్పమని వివరించమని అడిగాడు. దానికి సమాధానంగా ఆయన ఇలా చెప్తున్నారు. పరమాత్మ నిన్న చదివిన 2-3 సెంటెన్సులు లాస్ట్ అది చదువుతున్నాను అనమాట. పరమాత్మ స్వరూపమును ఇదమిత్తమని చెప్పలేనట్లే మౌనమును కూడా చెప్పలేము. పరబ్రహ్మ వాచకముగా మౌన శబ్దం ఏర్పడినది. ముని కర్మ మౌనము కొటేషన్ లో ఉంది. ముని ఎవడు? విత్తః సర్వతత్వజ్ఞః కామక్రోధ వివర్జితః ధ్యానస్థో నిష్క్రియో దాంతస్తుల్య మృత్కాంచనో మునిః. అనగా తత్వవేత్త, దరిద్రుడు, కామక్రోధములు లేనివాడు, ధ్యాన నిమగ్నుడు, నిష్క్రియుడు. ఒక్కొక్కటి చదివిదా ఏంటి? ఆపిదా? తర్వాత కామక్రోధాలు లేనివాడు, నిష్క్రియుడు, తత్వవేత్త, దరిద్రుడు, ధ్యాన నిమగ్నుడు, ధ్యానంలోనే మట్టిని బంగారును సమముగా చూచువాడు ముని. అటువంటి వాడిని ఆయనకి మట్టి బంగారం ఒకలాగే ఉంటాయి. ఇటువంటి నిరంతరం ధ్యానంలో ఉంటాడు తత్వవేత్త. దరిద్రుడు అంటే ఆయన ఏమి ప్రాపంచిక ఆస్తులేని తీసుకోవడం అవుతాయి. అటువంటి వాడు ముని. అందుచే ముని పరబ్రహ్మ స్వరూపుడు. అందుకని మునిని పరబ్రహ్మ స్వరూపుడుగా మనం చెప్తున్నాం. అంటే ఆయన యొక్క స్థితి అది. ఋషి అనగా తపశ్శౌచ పరాదాంత సత్యవాచో బహుశ్రుతాః వేదాంగ తత్వజ్ఞాన ఋషయః పరికీర్తితాః ఊర్ధ్వరేతాస్తపస్త్యుగ్రో నియతాని చ సంయమీ శాపానుగ్రహయోశక్తః సత్యసంధో భవేదృషి. దాని మీనింగ్ ఇందాక చెప్పిన ఈ శ్లోకంలో లక్షణాలు ఏంటంటే సరే. అందుచే ముని అన్నను ఋషి అన్నను పరబ్రహ్మ స్వరూపమే. దీనికి మీనింగ్ ఇవ్వలేదా? దీనికి ఇవ్వలేదు, అలాగే ఇచ్చారు. ఋషి అనగా ఒక శ్లోకం అలాంటిదే ఇచ్చారు. చదువు చెప్తాను. తపశ్శౌచ పరాదాంత, తపస్సు, శౌచము, సత్యవాచో బహుశ్రుతాః. సత్యవాచం ఎప్పుడు నిత్యం సత్యంతో మాట్లాడతాడు. బహుశ్రుతాః, శృతాః అంటే శ్రుతాః, బహుశ్రుతాః అంటే సమస్తము తెలిసిన, వేదాలన్నీ తెలిసిన వాడు. బహుశ్రుతాః వేదాంగ తత్వజ్ఞానః. ఆయనకి వేదాంగాలన్నీ తెలిసిన తత్వజ్ఞాని ఋషి. ఋషయః పరికీర్తితాః. ఋషయః పరికీర్తితాః అంటే సమస్తము తెలిసినవాడు అని ఆయన్ని కీర్తించబడుతున్నాడు. తర్వాత ఊర్ధ్వరేతాస్తపస్త్యు గ్రో నియతానీచ. రేతాస్తపస్త్యు రేతస్తపస్త్యు అయి ఉంటుంది. ఊర్ధ్వరేతుడు తపస్వి. గ్రో నియతానీచ సంయమీ.
సంయమి అంటే విగ్రహాలు. శాపానుగ్రహయోశక్త. శాపానుగ్రహ అసక్త అంటే అలాంటి శాపానుగ్రహాలు గ్రహయో శక్త గ్రహయోశక్త సా కింద సా శక్త శక్త. శక్త అంటే శాపానుగ్రహాలు వీటన్నిటికీ ఆయన సమర్థుడన మనం మీనింగ్ ప్రకారం. అసక్త అంటే వాటి మీద ఆసక్తి లేనివాడని. సత్యసంధో భవేదృషి. సత్యసంధుడు భక్తి సత్యసంధో భవేదృషి. భవేద్ ఋషి అయి అటువంటి లక్షణాలు ఉన్నవాడిని భవేత్ ఋషి అవుతాడు. అందుచే ముని అన్నను ఋషి అన్నను పరబ్రహ్మ స్వరూపమే. అది ముని అన్న ఋషి అన్న కూడా వాళ్ళు పరబ్రహ్మ స్వరూపాలే. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అట్టి పరమాత్మ ఓంకార స్వరూపుడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మ అయిపోతాడు అని. అట్టి పరమాత్మ ఓంకార స్వరూపుడు. ఆ ఓంకారం నుండియే స్థూల సూక్ష్మ కారణ జగత్తులు శరీరములు పుట్టినవి. అది అలాంటి ఓంకారం నుంచే ఆయన ఓంకార స్వరూపుడు పరమాత్మ. ఆ ఓంకారం నుంచే స్థూల సూక్ష్మ కారణ జగత్తులు. ఇవన్నీయును మౌనమైన పరమాత్మ నుండియే ఉద్భవించినవి. ఇది మౌని అయినటువంటి పరమాత్మ నుంచే ఉద్భవించింది. నీలకంఠ భాష్యము. నీలకంఠ భాష్యం సైడ్ హెడ్డింగ్ కొన్నిటికి ఇచ్చారు, అలాగా అతని భాష్యం అయి ఉంటుంది. ధృతరాష్ట్రుని హలో నీలకంఠ భాష్యం అంటే నీలకంఠుడు చెప్పింది. ధృతరాష్ట్రుని 5 ప్రశ్నలకును సనత్ సుజాతుడు తాంత్రికముగా సమాధానము చెప్పుచున్నాడు. రాజా, పరబ్రహ్మము ఇది జా తర్వాత కిందన జా మీద ఇలా మనం జ్ఞాల రాస్తాం కదా, దాని కింద యకారం ఉన్నది. వాజ్ఞన వాజ్ఞన సాతీతు వాజ్ఞన సాతీతుడు, అతనికి మౌనమని పేరు. పరబ్రహ్మం. ఎవరికి మౌనం అని పేరు? పరబ్రహ్మము. పరబ్రహ్మము వాజ్ఞన సాతీతుడు, అతనికి మౌనమని పేరు. వాజ్ఞాన తాతీతుడా? అది ఏమిటో మరి నాకు బోధపడలేదు, చదివేశాను అంతే. అంటే ఏంటి అంటే అతీతుడు అనా? అతీతుడు వాక్కుకి మనస్సుకి అతీతుడు అని అర్థం అవుతుందా? అక్కడ తెలియదు కానీ అందే అనుకుంటాం. ఆయన వాక్కుకి మనస్సుకి అతీతుడు. వాజ్ఞన సాతీతుడు, అతనికి మౌనమని పేరు. ఆ పరబ్రహ్మమును పొందుటయే మౌనమునకు ప్రయోజనము. అతనికే మౌనం అంటారు. అతన్ని పొందడాన్ని మౌనం యొక్క ప్రయోజనం. ఇంద్రియములను మనస్సును నిగ్రహించుటయే మౌనమునికి ఇంద్రియములను మనస్సును నిగ్రహించుటయే మౌనము. ఇంద్రియ మనస్సు అంటే కేవలంగా నోరు మూసుకోవడమే కాదు, ఇంద్రియ మనస్సుల నిగ్రహమే మౌనం. మునికి బాహ్యాద్యంతర జగత్తులు భాషించవు. బాహ్యము బాహ్యాద్యంతర జగత్తు
భాషించవు. ఉమ్. అంటే ఏమిటి అర్థం? బాహ్యాధ్యంతర జగత్తు అంతర్జగత్తు ఏది కూడా భాషించదు ఆయన మునికి, అంటే వాటితో ఆయనకి సంబంధం లేదు. అప్పుడే ముని బ్రహ్మపదమును పొందుచున్నాడని 4 ప్రశ్నల ద్వారా సమాధానము చెప్పెను. అది అలాంటి స్థితిలో ఉన్నటువంటి ముని బ్రహ్మపదాన్ని పొందుతున్నాడు అని ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఇక 5వ ప్రశ్నకు సమాధానము, క్షేత్రమునందు అంకురమును సముద్రమునందు తరంగములను పుట్టినట్లే పరబ్రహ్మములో వేద శబ్దమును లౌకిక శబ్దమును కలిగినవి. వేదముని క్షేత్రమునందు అంకురమును సముద్రమునందు తరంగములను పుట్టినట్లే పరబ్రహ్మ శబ్దములో వేద శబ్దమును లౌకిక శబ్దమును కలిగినవి. అది అంటే ఎలా అయితే క్షేత్రంలో అంకురములు సముద్రంలో తరంగాలు ఉంటాయో పరబ్రహ్మ తత్వంలో వేద శబ్దమ లౌకిక శబ్దం ఈ రెండు కూడా ఉన్నాయి. అందుచే భూతాత్మ అయిన పరమాత్మ శబ్దమయుడుగా ప్రకాశించుచున్నాడు. భూతాత్మ అయిన పరమాత్మ ఆయన్ని శబ్దమయుడుగా చెప్తున్నారు. వేదమనగా ప్రణవమే ఓంకారము. అది ఏకమై వేదం అంటే ఓంకారమే, ప్రణవం ఉన్న ఓంకారమే. అది ఏకమైన అక్షర పరబ్రహ్మ. అది ఒకే ఒక అక్షరం, అందుకని ఓంకారాన్ని అక్షర పరబ్రహ్మ సత్యం అని అంటారు. ఋగ్వేదము నుండి భూః, యజుర్వేదము నుండి భువః, సామవేదము నుండి స్వః అనునవి ప్రభవించినవి. అది ఋగ్వేదం నుంచి భూహు, యజుర్వేదం నుంచి భువః, సామవేదం నుంచి స్వః వచ్చి అవి ఏ శుక్రములు అనగా తేజస్సులు. వాటిని తేజస్సులు శుక్రములు అంటారు. వాటి నుండి ఆ ఉ మా అను 3 వర్ణములు కలిగెను. అవి ఏకమై ఓంకారముగా వెలసెను. హలో, 3 వర్ణము వాటి నుంచి ఓంకారం అవి ఏకమై ఓంకారముగా వెలసెను. అది వాటి నుంచే 3 వర్ణములు వచ్చాయి, 3 వర్ణములుగా వెలిసాయి. వాని నుండి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచములు కలిగెను. అది వాటన్నిటి నుంచి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచములు వచ్చాయి. పై 3 మాత్రలు పై 3 ప్రపంచములకు వాచకములు. ఏంటి పై 3 మాత్రలు అంటే ఆ ఊ మా ఉంటుంది. పై 3 మాత్రలు పై 3 ప్రపంచములకు వాచకములు. 3 మాత్రలు ఏంటి అక్కడ ఇచ్చారా? పై 3 మాత్రలు అది మరి వాటి నుండి ఆ ఊ మా అను 3 వర్ణములు కలిగెను. అవి ఏకమై ఓంకారముగా వెలసెను. వాని నుండి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచములు కలిగెను. పై 3 మాత్రలు ఆ 3 వర్ణాల నుంచి 3 ప్రపంచములుగా పై 3 మాత్రలు పై 3 ప్రపంచములకు వాచకములు. వాచ్య వాచకముల అభేదము కావున వేద శబ్దము పరమాత్మ వాచకము ప్రపంచవాచకము కూడా అయ్యెను. అవి అభేదం, భేద శబ్దం పరమాత్మ వాచకం అంటున్నారు. ఏదో చూద్దాం. వేద శబ్దం వేద
వేదం. అది వేదమేమో పరమాత్మ. ప్రపంచవాచకము కూడా అయ్యను. అంతే కదా. పై 3 మాత్రలలో పూర్వ ప్రపంచవాచకంగా ఏ విధంగా ఉండాలి, ఎలా నియతులన్నీ అందులో ఉన్నాయి వేదాలలో. అందుకని అది ప్రపంచవాచకం కూడా అయింది. పై 3 మాత్రలలో పూర్వము ఉత్తర ఉత్తరములందు లీనమై ఓంకార రూపము దాల్చెను. ఓంకార రూపం ఏ విధంగా అంటే అది పూర్వ అన్ని మరి రిపీట్ చేసినా మనకు అంతే. అంటే ఓంకార రూపం వచ్చింది. లవణమే ఉదకమే లవణమాయను. లవణమే ఉదకం అంటే నీరే లవణమైంది. సముద్రాలు లవణం కదా, ఉప్పగా ఉంటుంది. ఇవన్నీ అర్ధమాత్రయైన తురీయములో లీనమగును. ఇవన్నీ కూడా తురీయంలో లీనమైపోతాయి. కావున పరబ్రహ్మము ఒక్కటియే అంతటను ప్రకాశించుచున్నది. ఆ వేద శబ్దమే నారాయణుడు, అతడే మౌనము. ఆ వేద శబ్దమే నారాయణుడు, అతడే మౌనము. అంటే ఉన్నదొక్కడే పరమాత్ముడు, ఆ వేద శబ్దమే నారాయణుడు, అతడే మౌనం. నారాయణుడు అన్నా పరబ్రహ్మన్నా ధృతరాష్ట్ర ఉవాచ రుచోయ జూంష్యధీతేయః సామవేదంచ యోద్విజః పాపాని కుర్వన్ పాపేన లిప్యతే కిం న లిప్యతే. అయ్యా, ఋగ్యజు సామవేదములను పఠించిన అతడు పాపములను చేయుచున్నను ఆ పాపములను వేద పఠనము వల్ల పోగొట్టుకొనునా లేదా? క్వశ్చన్ ఏంటి? ఋగ్వేద సామ యజుర్వేదాలు పఠించినాను, ఆయన తన పాపాలు పోగొట్టుకోగలడా లేదా? అదేనా? వేద పఠనం పాపాలు పోగొట్టుకోగలడా లేదా? అది. సనత్ సుజాత ఉవాచ నైనం సామాన్యుచోవాపి నయజూంష్య విచక్షణం త్రాయంతే కర్మణః పాపాన్నతే మిథ్యా బ్రవీమ్యహం. రాజా, పాపకర్మలనాచరించువానిని ఋగ్యజు సామవేద పఠనము పాపము నుండి రక్షింపదు. పాప కర్మలు ఆచరించే వాడిని ఏ వేదాలు పఠించినా అది రక్షించదు, పాపం నుంచి రక్షించదు. అంటే మనందరికీ ఏమైనా అభిప్రాయాలున్నా దీంట్లో మనం తెలుసుకోవచ్చు. ఋగ్యజు సామ వేదాలు అంటే ఏ వేదం మనం పఠించినా వేద పఠనం వల్ల పాపాలు మాత్రం పాపాల నుంచి వేద పఠనం రక్షించదు. నేనెన్నడూ నీకు మిథ్యావచనములను చెప్పను అని చక్షణుడు అనగా నిషిద్ధ కర్మలను ఆచరించువాడు, వానికి మనోవాక్కాయ నిగ్రహం ఉండదు. విచక్షణుడు అంతేనా? చక్షణుడు అని రాసు ఏమిటి అని ఒక వర్డ్ రాశారు, దాని తర్వాత స్పేస్ ఉన్నది చక్షణుడు. మరి అనిచక్షణుడనా అవిచక్షణుడనా? అది ప్రింట్ కొంచెం ప్రాబ్లం. అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు రాశారు. అనగా నిషిద్ధ కర్మలను ఆచరించువాడు,
వానికి మనోవాక్కాయ నిగ్రహం ఉండదు. అది నిషిద్ధ కర్మల్ని ఆచరించే వాడికి మనోవాక్కాయ నిగ్రహం అనేది ఉండదు. తర్వాత ఏం చెప్తున్నాడంటే తనస్సు జాతులు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడం, అయినా కూడా ఉన్న సత్యమే చెప్తున్నాను. పాపం తనస్సు జాతుల వారే అలా చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఋగ్యజుస్తామ వేదాలు ఎన్ని పఠించినా ఆయనకి పాపం నుంచి విముక్తి చెయ్యవు. వచం దాంసి విజినం తారయంతి మాయా వినం మాయయా వర్తమానం నీడం శకుంత ఇవ జాత పక్షాశ్చందాంస్యేనం ప్రజహంత్యంత కాలే. మాయావియు మాయతో ప్రవర్తించువాడునగు మానవుని వేదములెంత మాత్రమును పాపము నుండి రక్షింపవు. అది అంటే ఇక్కడ వేదములు గాని ఎంత జ్ఞానము తెలిసినా అవి పాపము నుంచి రక్షించవు. రెక్కలు వచ్చిన పక్షులు గూటిని విడిచిపెట్టినట్లు మరణకాలమున పాపాత్ముని వేదములు విడిచిపెట్టును, రక్షింపవు. ఇక మరణకాలంలో ఎలా అయితే ధనం విడిచిపెడుతుందో వేదములు కూడా విడిచిపెడతాయి. ఆ వేదములు రక్షించవు, పాపం నుంచి వాళ్ళని రక్షించవు. అంటే మనం చదివే వేదములే రక్షించవు. మరి మనం ఎన్ని పారాయణలు చేసినా అవేవి మన పాపం నుంచి రక్షించవు. వాటి వల్ల మనం ఏం చేయాలి అంటే బాగుపడాలి. అంటే మనశుద్ధికే పనికొస్తాయి తప్ప పాపం నుంచి ఏవి రక్షించవు. వానికి మరణ సమయమున అవి స్ఫురణకు రావు. మరణ సమయంలో ఇవేవి అతనికి స్ఫురణకు రావు. ధృతరాష్ట్ర ఉవాచ నచేద్వేదా వినా ధర్మం త్రాతుం శక్తా విచక్షణ అధకస్మాత్ ప్రలాపోయం బ్రాహ్మణానాం సనాతనః. 4 జాతుల వారికి విధించిన ధర్మము రక్షించునట్లు మరేవికు మానవులను రక్షింపజాలవు. ధర్మం రక్షించినట్టుగా మరేది కూడా మానవులని రక్షించదు. ఓ విచక్షణ, అదే నిజమైనచో వేదములందు మహత్వము గలదు, వేదవేత్తలే గొప్పవారు అని అనాదిగా వినబడుచున్న మాటలు అప్రమాణములేనా? వేదముల్లో ఏమో చాలా గొప్పవి అని అనాదిగా మనకు వినబడిన మాటలు అప్రమాణములేనా అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ప్రమాణం కావా? కూడా కొన్ని కండిషనింగ్స్ అంటే కొన్ని ఏమంటారు అలాంటివి ఉండిపోయి మనం ఏంటంటే ఇది చదివితే చాలా పుణ్యం, ఈ పని చేస్తే పుణ్యం, ఇలాగ మనం అనుకుంటాం మన పాపాలన్నీ పోతాయని. కానీ నిన్నను ఉన్ననే ఉన్నవాడు పాపాలు దేని వల్ల పోవు. పాపకర్మ వేరేగా అనుభవించాలి, పుణ్యకర్మని వేరేగానే. పుణ్యకర్మ ఇవ్వతో పాపాలు క్యాన్సిల్ అవ్వవు. ఎలా అయితే మ్యాథమెటిక్స్ లో మైనస్ ప్లస్లు క్యాన్సిల్ అవుతాయో అలా ఇక్కడ అవ్వవు. ప్లస్లే పుణ్యకర్మ పాపకర్మ పాపకర్మే మనకి ఇది ప్రశ్నోత్తరాల్లో విజయ జ్ఞానం అనే దాంట్లో కూడా క్లియర్ గా చెప్పారు. అందుకని ఇప్పుడు మనం చాలా మంది అంటే చెయ్యొద్దని చెప్పట్లేదు కానీ పారాయణలు చేస్తారు. పారాయణ చేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్ అవ్వడమే వాళ్ళకి ఇష్టం. అలా చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా పాపాలు పోవు. ఎలా చేసినా పాపాలు పోవు. అది చదివి అర్థం చేసుకుని దాని ద్వారా మహాత్ములు ఎలా జీవించున్నా మనం జీవించాలని మనం కరెక్షన్ చేసుకోవడం వల్ల బాగవుతాం తప్ప పారాయణలు పుణ్యం వస్తుందని మాత్రం పుణ్యం అంటే పాపం పోతుంది, పుణ్యం వస్తుంది అని ఆలోచించకూడదు. ఎందుకంటే ఇవన్నీ మనకి చాలా మంది పారాయణలు చేస్తారు, అన్ని రకరకాల పారాయణలు ఉన్నాయి. చెయ్యడం తప్పు కాదు. లక్ష్యం ఏమిటంటే ఏదో ఇలాంటి ఉద్దేశాలు అవి మాత్రం అదే ఇంత వేదాలే మరణం సమయంలో వదిలేస్తే ఇవన్నీ వదిలేస్తాయి.
అయితే ఏమి ఎందుకు చదవాలి చేయాలంటే మన మనసుని బాగు చేసుకోవడం. మహాత్ములు అలా జీవించారు, మనం అలా జీవించాలని తెలుసుకోవాలి. అందుకే మనం పారాయణకు అసలు అది మామూలుగా అర్థం చేసుకుని చదివితే చాలా గొప్పది. అవును అవును. అంటే పారాయణ చేస్తున్నప్పుడు అందులో చెప్పినటువంటి ధర్మాలు మంచి విషయాలు గ్రహించి వాటిని అనుకరించినప్పుడు అది పారాయణ సక్సెస్ఫుల్. ఎవరు చెప్తారు అలా? పారాయణ టైం అయిపోయింది, టైం అవి జరుగుతున్నాయా లేదా లెక్కలు కౌంటులే మెయిన్. అంత కేవలంగా ఆనందంగా ఒక పుస్తకం తెలుసుకుందాం అని చదివితే చాలు, ఆ పుణ్యం 10 పారాయణ చేస్తుందని కూర్చొని చెప్పేవారు. పారాయణలు వాళ్ళు కౌంటింగే ముఖ్యం, కానీ స్పీడ్ పరిగెత్తడాలు అంటే అర్థం చేసుకుంటూ మన మనసు హత్తుకోవాలన్నమాట. వాళ్ళు అలా జీవించారు మహాత్ములు, మనం కూడా అలా జీవించాలని తెలుసుకోవడానికి. అదొక ప్రశ్న వేశారు ఆయన ధృతరాష్ట్రుడు. అని అనాదిగా వినబడుచున్న మాటలు అప్రమాణములేనా? వేదములు వేద విధుని రక్షింపజాలవేని, వేదాధ్యయమును వాటి అర్థ విచారమును వాటి అనుష్ఠానమును కర్తవ్యములు అనే వ్యర్థ ప్రలాపములు ఎందుకు? కర్తవ్యమునిస్తూ వ్యర్థ ప్రలాపం అంటే వేదానుష్ఠానం, ఇవన్నీ మీ మాటల వలన వేద పఠనము నిష్ఫలముగా తోచుచున్నదే. అంటే పాపాలు పోగొట్టలేదు కనుక అది నిష్ఫలంగా తోస్తుంది అంటారు. ఈ మాటల వల్ల వేద పఠనానికి ఏమీ ఫలితం లేదని నాకు తెలుస్తుంది అనిపిస్తుంది. సనత్ సుజాత ఉవాచ తస్యైవ నామాది విశేష రూపై రిదం జగద్భాతి మహానుభావ భావ విద్దిశ్య సమ్యక్ ప్రవదంతి వేదాః స్తద్విశ్వవైరూప్య ముదాహరంతి. మహానుభావ, పరమాత్మ యొక్క నామరూపములు పరమాత్మ మాయచే కల్పించబడినవే. పరమాత్మ నామరూపాదులతోడనే ఈ జగమంతయు భాషించుచున్నది. పరమాత్మ యొక్క నామరూపములు పరమాత్మ మాయ చేతే సృష్టించబడ్డాయి. ఆయన మాయ చేతే ఈ జగత్తంతా నడిపించబడుతుంది. వేదములు పరమాత్మ యొక్క స్వరూపమును ఆయా మంత్రముల మూలమున చక్కగా నిర్దేశించి చెప్పుచున్నవి. అంతేకాదు అవి పరమాత్మ యొక్క విశ్వ వైరూప్యమును చక్కగా ఉదహరించి చెప్పుచున్నవి. పరమాత్ముడి కోసం బాగా వివరించి ఆయన యొక్క వైభవం, ఆయన రూపం అవన్నీ కూడా వేదనని చెప్తున్నారు. విశేషార్థం ఇంకోటి ఇచ్చారు. 3వ శ్లోకము నుండి 7వ శ్లోకం వరకు గల వానిలో వేద ప్రామాణ్యము, వేద ప్రభావము, వేద ఆవశ్యకత, వేద ప్రయోజనము వివరింపబడినవి. వేదం ఆవశ్యకత ఉంది, వేద ప్రయోజనం ఉంది, అవి వివరించారు. అంటే వేదం నిష్ప్రయోజనమా? అందుకని కాదు. అంటే ప్రయోజనం అంటే పాపాలను తీసేయలేదు, కానీ మిగతా ప్రయోజనాలు దానికి ఉంటాయి. వేదము అనగా జ్ఞానము, విష్ణువు బ్రహ్మ. వేదములు వేదము అనగా జ్ఞానము, విష్ణువు బ్రహ్మ. వేదములు అని నానార్థములు కలవు. వేదానికి విష్ణువు జ్ఞానము అని నానార్థములు కలవు. వేదములు అది కూడా ఉంది 4 అని నానార్థములు కలవు. విష్ణువు బ్రహ్మ, జ్ఞానం, వేదం ఇలాగా అర్థాలు ఉన్నాయి. వేదములు సూటిగా గాని పరంపరగా గాని జ్ఞానమును తెలియచేయుచున్నవి. అందుచే వేద పఠనము, వేద శ్రవణమును
పాపనాశకము మోక్షదాయకము యగునని చెప్పవచ్చును. అది అంటే ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాయి గనక ఆ జ్ఞానం వల్ల మరి పాపం పని చెయ్యం, పాపమైన కృత్యాలు చెయ్యం గనక అలా చెప్పొచ్చు. కానీ చేసిన పాపాన్ని నాశనం చెయ్యదు, అంటే పాపకర్మలు చెయ్యరు ఇంటి నుంచి. వేదోక్తములైన యజ్ఞయాగాదులను ఒక్క నిమిషం. వేదోక్తములైన యజ్ఞయాగాదులను నిష్కామముగా చేసినచో ముక్తి నొసగును, సకామముగా చేసినచో సంసార బంధము పునర్జన్మలు కలుగును. అది ఆ వేదోక్తంలో అంటే వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞయాగాదులు నిష్కామంగా చేస్తే ముక్తి వస్తుంది, సకామంగా చేస్తే మళ్ళీ సంసార బంధంలో పడతారు. 4 వర్ణములకు చెప్పిన ధర్మములను బ్రహ్మార్పణ బుద్ధితో చేసినచో మానవులను రక్షించును. అది ఎక్కడ అనేది బ్రహ్మార్పణ బుద్ధితో ఈ ధర్మములు ఆచరిస్తే అప్పుడు మానవులు రక్షించబడతారు, అంటే వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది. కానీ బ్రహ్మార్పణ బుద్ధితో కాకుండా సామ్య బుద్ధితో చేస్తే ఫలితం మళ్ళీ సంసార బంధం తప్పదు. రక్షణమనగా మోక్షము. ధర్మో రక్షతి ధార్మికం. రక్షణ అంటే ఇక్కడ మోక్షం అన్న అర్థంలో చెప్తుంది. ఈ కానవచ్చు ప్రకృతి అంతయు పరమాత్మ యొక్క విశ్వ వైరూప్యమనియే వేదములు చాటుచున్నవి. వేదములు కూడా పరమాత్మ యొక్క విశ్వ వైరూప్యాలు, అంటే అదంతా కూడా పరమాత్మే అని వేదములు చెప్తున్నాయి. వేదములు చెప్పు రీతిని ఆయా దేవతలను పరమాత్మగా భావించి ఉపాసించినచో మోక్షము ప్రాప్తించును. అంతేకాదు, ఒకసారి ఆపు, అంటే ఆయా దేవతను పరమాత్మగా చూద్దాం. అలాగ మనం చూస్తే అలాగ ఆ దేవతలను ఆరాధిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ దేవతను ఆరాధిస్తే ఈ ఐహికమైనటువంటి కోరిక నెరవేరుతుందంటే అది మాత్రం మళ్ళీ సంసార బంధంలో పడేస్తుంది. అంతేకాదు 4 వేదములు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, చాలా రాశారు ఇలాగ బోల్డ్, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణములు, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, అంటే వేదాలు ఏమేమి చెప్తున్నాయి నీతి శాస్త్రము, అర్థశాస్త్రము అనడు 18 విద్యలయందు చెప్పబడిన కర్మకాండ బ్రహ్మార్పణ బుద్ధితో ఆచరించినచో అంతఃకరణ శుద్ధిని చేకూర్చి తద్వారా మోక్షము నొసగును. ఆ పై శాస్త్రాలు, అందులో ఆయుర్వేదం కూడా, ఇవన్నిటినీ కేవలంగా నిష్కామ బుద్ధితో ఆచరిస్తేనే వాళ్ళకి అంతఃకరణ శుద్ధి కలిగి మోక్షం సంభవం. సామ్య బుద్ధితో చేస్తే మళ్ళీ బంధం. ఆ 18 శాస్త్రాలు నిష్కామ బుద్ధి వేదాలు ఈ 18 శాస్త్రాలను చెప్తున్నాయి. వీటన్నిటినీ అధ్యయనం చేసి నిష్కామ బుద్ధితో ఆచరిస్తే మోక్షం సంభవం, మోక్ష ప్రాప్తి వస్తుంది. కర్మానుష్ఠానములో అశ్రద్ధ వహించరాదు. అది అలా అని చెప్పిన కర్మానుష్ఠానంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ వహించకూడదు. మానవులు చేయు సత్కార్యములు ఆరాధించు దేవతలు చూచునట్టి వస్తువులు పరమాత్మ విలసితములే. అది మానవుడి చేత ఆరాధించబడేటటువంటి దేవతలు, వస్తువులు ఇవన్నీ కూడా పరమాత్మ విలసితములే, అంటే పరమాత్మే ఉన్నాడు అందులో, అంతే కదా. ఉన్నది ఒక్కటే పరమాత్మ, అంతటా ఆయనే ఉన్నాడు. ఆ విషయమును శాస్త్రవేత్తలు ఆరోప దృష్టి, అపవాద దృష్టి, వ్యామిశ్ర దృష్టి అను పద్ధతులతో వివరించిరి.
ఈ విషయాన్ని శాస్త్రవేత్తల ఆరోప దృష్టి, వ్యామిత్ర దృష్టి, ఇంకేంటి అపవాద దృష్టి, అపవాద దృష్టి అనే విషయాలతో వివరించారు. తర్వాత శ్లోకం. తదర్థముక్తం తపయేత దిజ్యా తాభా మసౌ పుణ్యము పైతి విద్వాన్ పుణ్యేన పాపం వినిహత్య పశ్చాత్ న జాయతే జ్ఞాన విదీపితాత్మ. పరబ్రహ్మ ప్రాప్తికి తపస్సు, యజ్ఞము ముఖ్యముగా చేయవలనని వేదములందు చెప్పబడినది. పరబ్రహ్మ ప్రాప్తికి తపస్సు, యజ్ఞం ఇవన్నీ ముఖ్యంగా చేయబడాలని వేదంలో చెప్పబడింది కదా. తపస్సు యజ్ఞముల చేతనే విద్వాంసుడు పుణ్యమును పొందుచున్నాడు. విద్వాంసుడు అంటే అది చేసిన వాడు ఒక్కొక్క రకంగా వాడుతున్నాడు. తపస్సు వల్ల యజ్ఞం చేతే అతని పుణ్యాన్ని పొందుతున్నాడు. బ్రహ్మార్పణ బుద్ధితో యజ్ఞాదులను ఆచరించుటచే కలిగిన పవిత్రతయే అపూర్వము, అది ఏ పుణ్యము. అది యజ్ఞ యాగాదులను బ్రహ్మార్పణ బుద్ధితో ఆచరించడమే అదే పుణ్యం. అంటే సామ్య దృష్టితో కాకుండా బ్రహ్మార్పణ బుద్ధితో యజ్ఞ యాగాదులను ఆచరించారు. ఆచరించుటచే కలిగిన పవిత్రతయే అపూర్వము, అది ఏ పుణ్యము. అట్టి పుణ్యముచే మానవుడు పాపమును క్షీణింపచేసుకొని జ్ఞానమును పొందును. జ్ఞానము చేతనే పరమాత్మ స్వరూపమును చక్కగా తెలుసుకొనును. అట్టి పుణ్యముచే మానవుడు పాపమును క్షీణింపచేసుకుని అంటే పాపకర్మలు చేయడం మానేస్తాడు. ఇంకా రాబోయే కర్మలు పాపకర్మలు అవు. అందువల్ల ఆయన ఆగామి కర్మలు పుణ్యకర్మలే అవుతాయి. ఆ విధంగా పాపం క్షీణింపబడుతుంది. తర్వాత వాక్యం, అది క్షీణింప చేసుకొని జ్ఞానమును పొందును. జ్ఞానము చేతనే పరమాత్మ స్వరూపమును చక్కగా తెలుసుకొనును. ఆ జ్ఞానం వల్లే ఆయన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనస్సు పరిశుద్ధి. ఆ జ్ఞానంతో ఆయన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని మాట్లాడారు. ఎందుకంటే మరో పదం లేదు కనుక. అసలు తపోయజ్ఞాదులు సాక్షాత్తుగా మోక్షహేతువులు కావు, జ్ఞానమును ప్రసాదించుటకు సాధనములు మాత్రమే. అదే ఈ తపోయజ్ఞాదులు కేవలంగా జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. అంతేగాని తపస్సు, యజ్ఞము అంటే తనస్సు జాతులు వారు చెప్తున్నారు. వీటి వల్ల ఇది మోక్ష హేతువులు కావు. తపస్సు వల్ల, యజ్ఞం వల్ల జ్ఞానం వస్తుంది. ఈశ్వర ప్రాప్తి ఎన్ని సంవత్సరాలు ధ్యానించినా మనకి మోక్షం రాదు. అదే మనకి త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు కూడా చెప్పారు. ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసినా ఆయన మనఃశుద్ధి లేకపోవడంతో తిరిగి ఆయన విచారణ చేతనే మనస్సుని శుద్ధి చేసుకోవాలి. లేకపోతే పునరపి జననం పునరపి మరణం అన్నట్టు ఆ కర్మలకి తిరిగి మళ్ళీ జన్మలు ఎత్తుకుంటారు. అందుకని కేవలంగా తపస్సు చేసినంత మాత్రంలో ఆ వ్యక్తికి మోక్ష ప్రాప్తి రాదు. ఈశ్వర ప్రాప్తికై చేసినచో మోక్షము వచ్చును, కామవాంఛలతో చేసినచో సంసారమును తగులుకొనును. అక్కడ కూడా ఈశ్వర ప్రాప్తికై చేయడం వేరు, కామవాంఛలతో చేయడం వేరు. కామవాంఛలతో చేస్తాం అంటే అక్కడ ఇంటెన్షన్ బిహైండ్ ద వర్క్, అన్ని రకాల ఉద్దేశం సాంసారికమైనటువంటి లాభాలు అయితే మళ్ళీ సంసార బంధంలో పడతాం. ప్రపంచం అంటే ఇహలో ప్రపంచం సంబంధించిన లాభాల ఉద్దేశంతో చేస్తే అవి బంధహేతువులు అవుతాయి. అలా కాకుండా ఈశ్వర ప్రాప్తితో చేస్తే అప్పుడు అది మోక్షం లభించుతుంది. జ్ఞానేన చాత్మానముపైతి విద్వాన్ అధాన్యథ వర్గఫలానుకాంక్షి అస్మిన్ కృతం తత్పరిగృహ్య
సర్వమముత్ర భుంక్తే పునరేతి మార్గం. ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞ దాన తప కర్మలను ఆచరించుటయే జ్ఞానము. ఈ యజ్ఞ దాన తపకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తేనే జ్ఞానం మంచి, అంటే అదే జ్ఞానం అన అదే జ్ఞానము, ఆచరించుటయే జ్ఞానము. అట్టి జ్ఞానముచే విద్వాంసుడు పరమాత్మను చేరును, అట్టి జ్ఞానము లేనివాడే అజ్ఞాని. అంటే మనం ఏ గ్రంథంలో చదివినా నిష్కామ కర్మ చేస్తేనే, ఆ కర్మ ఎంత గొప్పదైనా నిష్కామ కర్మ చేస్తేనే జ్ఞానం, ఆ జ్ఞానంతో పరమాత్మ సిద్ధిస్తాడు. కామ్య కర్మలు అంటే ఈవెన్ యజ్ఞయాగాదులైనా తపస్సైనా కామ్యంతో చేస్తే అది బంధిస్తుంది. నిష్కామంగానే చేసిన వాడికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అజ్ఞానముచే మానవుడు స్వర్గము మునగు ఇంద్రియ సుఖములనే కోరును, ఇహలోకమున కావించిన పుణ్య పాపములను సంపూర్ణముగా స్వీకరించి స్వర్గ నరకములను చేరును. అది సామాన్యంగా మానవులందరూ ఏం చేస్తారంటే ఇహలోక సుఖాలని స్వర్గ సుఖాలనే కోరతారు. అందుకని వాళ్ళు ఇహలోక సుఖాలు స్వర్గలోకాలే పొందుతారు, కానీ మోక్షాన్ని పొందరు. స్వర్గ నరకములలో ఆయా ఫలములను అనుభవించి కర్మశేషముచే భూలోక మార్గమును చేరును. అది స్వర్గ నరకములలో వాళ్ళు చేసినటువంటి ఫలితాలను అనుభవించి మళ్ళీ వాళ్ళు వచ్చిన మార్గంలోనే భూలోకానికి చేరి తిరిగి జన్మలు వాళ్ళ కర్మను అనుసరించి జన్మలు తీసుకుంటారు. లక్ష్మి 7:20 అయింది, ఇంకొక 5 నిమిషాలు చదివిదా? 7:20 కాపిద్దాం. సరే, ఇంటరాక్షన్ ఒకటి ఉంది కదా. అలాగే. అది ఈ విధంగా మనకి ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలు, వేదాలు చదివితే వేదాధ్యయనం చేసిన వాడికి మరి పుణ్యం వస్తుంది, మోక్షం రాదా అని ఆయన ప్రశ్నించాడు. అంటే వేదాధ్యయనం వల్ల మోక్షం సంభవించదు అని సనత్సుజాతుల వారు చెప్తున్నారు. చెప్తూ ఏం చెప్పారు? నేను ఏనాడు అసత్యం చెప్పనని చెప్పారు సనత్సుజాతుల వారు ధృతరాష్ట్రుడికి చెప్పిన విషయం. అయితే వేదాధ్యయనంలో అంటే వేదంలో ఏంటేంటి ఏ శాస్త్రాలు ఇచ్చారు అవన్నిటిని నిష్కామంగా ఆచరించిన వాళ్ళకి మాత్రం జ్ఞానం ప్రాప్తించి తద్వారా మోక్షం రావచ్చు. కానీ అవి ఇహలోకమైనటువంటి సుఖాపేక్షతో చేస్తే అటువంటి వాడికి ఏ రకమైన మోక్షము సిద్ధించదు. అందుకని మళ్ళీ ప్రశ్న ఏంటంటే తపస్సు అలాంటివి చేస్తే మోక్షం వస్తుందని ఉంది కదా అంటే, తపస్సు మొదలైన కర్మలు చేయడం వల్ల మోక్షం రాదు. అవి ఏ లక్ష్యంతో చేశారు? పరార్థ చింతనతో, అంటే ఈశ్వరుడే కావాలని చేస్తే తప్ప కేవలంగా ఐహికమైనటువంటి ఇహలోక కోరికలతో చేస్తే మోక్షం సిద్ధించదు. కావాలంటే స్వర్గలోకం లాంటివే వస్తాయి తప్ప స్వర్గలోకం నరకలోని వాళ్ళకి ఉన్నటువంటి సుఖ దుఃఖాలను అనుభవించి తిరిగి మళ్ళీ ఆ కర్మను అనుసరించి జన్మనెత్తుతారు అని రాస్తుంది, చెప్పారు. ఇది సనత్సుజాతుల వారు ఈ రోజు మనకి బ్రీఫ్ గా. అంటే ఎక్కడైనా నిష్కామ కర్మల వలన మాత్రమే యజ్ఞ యాగాదులు చేసిన వేదాంగాలు చదివిన ఏవి కూడా మనకి మోక్షాన్ని ఇవ్వవు. వేదాధ్యయనం మోక్షం ఇస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఏది అధ్యయనం చేసినా మనకి ఆ కేవలం ఈశ్వర ప్రాప్తి అనే, అంటే అదే ఒక నిష్కామ కర్మ అనే దాంతో చేస్తేనే మనకి లభిస్తుంది తప్ప లేకపోతే మాత్రం అవన్నీ బంధహేతువులే అవుతాయి. ఎవరైనా చెప్తారా? ఏమైనా మాట్లాడతారా? ఏమైనా సందేహాలను అడగండి. సందేహ నివృత్తి సనత్సుజాతుల వారు చేస్తారు. ఎందుకంటే ఇలాంటివన్నీ అధ్యయనం చేయడం వల్ల ఏనాడు జ్ఞానం అంటే మోక్షం సిద్ధించదు. అలా అని అవి గొప్పవి కాదని కాదు, వాటిని నిష్కామంగానే అధ్యయనం చేయాలి. అంటే వేద
రంగాలన్నిటినీ నిష్కామ భావంతో చేసినప్పుడు మాత్రమే మనకి దాని ద్వారా జ్ఞానము, దాని ద్వారా మోక్షము లభిస్తాయి. వాటి ద్వారా అంటే కొంతమందికి అజ్ఞానంతో వేదం తెలిస్తే వాళ్ళకి అన్ని తెలిసి మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు. అది రాదు. ఇవన్నీ వాళ్ళ పాపకర్మల నుంచి రక్షించవు. ఇవి చనిపోయే వరకే వస్తాయి కానీ తర్వాత రావు. మౌనం గురించి ఎక్కువ చెప్పలేదు కదా, అంతే చెప్పారు కదా. ఇప్పుడు తర్వాత చదివినటువంటి అంటే మౌనమే పరబ్రహ్మ స్వరూపము అన్నారు. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహాలు కూడా, మనస్ నిగ్రహం ఇదంతా కూడా మౌనం అన్నారు. ఆ తర్వాత మరి ఏమి చెప్పలేదు. ఇంతకు ముందు చదివినప్పుడు ఎంతో చెప్పారు మౌనం కోసం కదా. ఆయన మౌనమే అని ప్రశ్నించినప్పుడు లాస్ట్ నిన్న మొన్న చెప్పారు కదా. అవును, మానము మౌనము మధ్యలో డిఫరెన్స్ అవన్నీ చెప్పారు. చాలా ఎక్కువగా వివరించారు. అందుకని ముని అంటే ఋషి అంటే ఎవరు, ముని అంటే ఎవరు, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు, అవన్నీ చెప్పారు. మౌనం అంటే కేవలంగా మాట్లాడకుండా ఉండడమే కాదు, ఇంద్రియ మనో నిగ్రహం కూడా మౌనమే అన్నారు. అంటే ఇవన్నీ చదువుతుంటే మనకున్న జనరల్ ఒపీనియన్స్ చాలా మనం మార్చుకోవాలి. ఒకటి ఏంటంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు ఉంటాయని, ఒకటే విషయాన్ని మనం అనుకున్న అర్థాలు కాకుండా దానికి ఇంకా చాలా అంతర్గతమైనటువంటి అర్థాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. తర్వాత మనకున్న కొన్ని తప్పుడు అభిప్రాయాలు కూడా కరెక్ట్ అవుతున్నాయి. ఎవరైనా మాట్లాడతారా? ఇవాళ ఎక్కువ మంది రాలేదా ఏంటి? ఇవాళ ఎవరు చెప్పినారు? ఒక్క నిమిషం. ఎంతమంది వచ్చారు? 9, మన ఇద్దరితో కలిపి 9, 7 వచ్చారు. ఎవరైనా మాట్లాడతారా?